ఉత్పత్తి ప్రకరణము 2వ కథ. స్వయంభువు. శ్రీరాముడు కొంచెంసేపు మౌనం వహించాడు. వశిష్ఠ మహర్షి చెప్పిన ఆకాశజ మృత్యు యమదేవుల కథ కొద్ది క్షణాలు మననం చేశాడు. పరిశీలనాత్మకంగా దర్శించి ఇట్లు పలుకసాగాడు. శ్రీరాముడు: మీరు చెప్పిన ఆకాశజని వృత్తాంతం యమ మృత్యువుల సంభాషణ విన్నాను. మీరీ కథ ఏదో గూఢార్థంతో చెప్పారని నాకు అనిపించింది. మీరు చెప్పిన ఆకాశజుడు అనగా లోక పితామహుడైన బ్రహ్మదేవుడే కదా. అతడే హిరణ్యగర్భుడు, స్వయంభువు, అద్వితీయుడు, జీవ సమష్టి రూపుడు అని కూడా చెప్పబడ్డాడు. వివిధ రీతులైన భావాభావములకు అనుసంధానకర్తయే ఆ ఆకాశజుడు. మీరు చెప్పిన దానిని బట్టి ఈ జగత్తు మిథ్యయే అయి ఉన్నది. వశిష్ఠ మహర్షి: అవును, నీకు బ్రహ్మదేవుని గురించే చెప్పాను. ఒకప్పుడు ఒకానొక మన్వంతరంలో మృత్యువు జీవులందరినీ భక్షించి బ్రహ్మను కూడా ఆక్రమించాలని అనుకున్నది. అప్పుడు మనం చెప్పుకున్న విధంగా యముడు బోధించడం జరిగింది. ఎవడు ఏ పని చేయాలనుకుంటాడో అతడికి ఆ విషయంలో సహజమైన ప్రవృత్తి ఉంటుంది కదా. అందుచేత మృత్యువు బ్రహ్మదేవుని భక్షించాలని ప్రయత్నించింది. అయితే బ్రహ్మ ఆకాశ శరీరి మాత్రమే కదా. మృత్యువు అతనిని ఎట్లా ఆక్రమిస్తుంది? నేను మనోమాత్రుడను, పృథివీ మొదలైన ఆకారాదులు లేనట్టి సంకల్పమాత్రుడను, చిదాకాశ రూపుడను అని ఎవడైతే సుస్థిరంగా భావిస్తాడో అతడు చిదాకాశమే అగుచున్నాడు. చిదాకాశము అనగా చిత్ అనగా ఎరుక, ఆకాశము అనగా ప్రసరణము. బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును ఎరిగినవాడు బ్రహ్మమే అగుచున్నాడు అని ఉపనిషత్తు బోధిస్తోంది. అట్టివాడు కారణహీనుడు, ఉత్పత్తి అన్నది లేనివాడు. అట్టివానిని మార్పు చేర్పులు తాకజాలవు. మనస్సుచే సంకల్పించబడినప్పుడు ఆ మనస్సులోనే వస్తువులు పురుషులు అగుపిస్తారు కదా. ఈ పంచభూతములతో సంబంధం లేనివాడు స్వయంభువు అగు బ్రహ్మ కూడా ఆకాశజుడు అనే రూపంలో పరిమిత దృష్టి కలవారికి గోచరిస్తున్నాడు. నిర్మలాకాశంలో సంకల్ప బలం చేత ఒకనికి ముత్యాలుతో ఉన్నట్లు తోస్తుంది. స్వప్నం, స్వసంకల్పము ప్రవర్తిస్తున్నప్పుడు కల్పిత నగరం కనబడటం అందరికీ అనుభవమగుచున్న విషయమే. ఈ స్వయంభువు కూడా అట్లే శరీరములతో అగుపడటం జరుగుతోంది. ఇతడు కేవలం పరమాత్మయే. అందుచేత అతని యందు దృశ్యత్వము గాని ద్రష్టత్వము గాని లేవు. సంకల్పము లేక భావించడం మనస్సు యొక్క రూపం. మళ్ళీ చదువుతాను. సంకల్పము లేక భావించటం మనస్సు యొక్క రూపము. శుద్ధ మనస్సే బ్రహ్మము అనగా మనోభావాలు ధరిస్తున్న చైతన్యమునకు నామరూపాలు లేకపోయినప్పటికీ గుర్తు కోసం బ్రహ్మము అను పేరు పెట్టబడింది. అట్టి శుద్ధ మనోమయాకాశంలో ఈ పృథివీ మొదలైన వస్తుజాలం లేదు. ఒక చిత్రకారుడు ఒకానొక సుందరమైన ప్రకృతి దృశ్యం చిత్రించాలని అనుకున్నాడనుకో. ఇప్పుడు అతని మనస్సులో దేహరహితమైన ఆ ప్రకృతి దృశ్యం రూపుదిద్దుకుంటుంది. ఆ బ్రహ్మదేవుని చిదాకాశమందు ప్రతిబింబము గ్రహించు స్వభావము గల శుద్ధమైనట్టి మనస్సు యొక్క స్వరూపము ఉదయించి ప్రకాశిస్తోంది. కాబట్టి రాఘవ, బ్రహ్మము అనునది వేరే ఏదో ఎక్కడో ఉన్నది కాదు. అది ఆది మధ్యాంతరహితము, కేవలము స్వస్వరూపము అయినట్టి చిదాకాశమే అయ్యది. అద్దానిని సృష్టించునది అంటూ ఇంకేమీ ఉండదు. అది సంకల్పించుట చేతనే సర్వము సృష్టించబడుతోంది. స్వయముగా సంకల్ప రూపముచే ప్రదర్శితమగుచుండుట చేత అద్దానిని స్వయంభువు అని అంటున్నాం. ఈ మనస్సు ఆకారరహితము అయినప్పటికీ చిత్తము వలన ఆకారయుతముగా ప్రకాశించుచున్నది. వంధ్యాపుత్రుని వలె, గొడ్రాలి కుమారుని వలె వాస్తవానికి దానికి శరీరాదులు లేవు.